దేన్నైనా కబ్జా చేసేవాళ్ళు ఇలాగే ఉంటారు. వరాహస్వామి అవసరం లేదు, అది మాకు స్వామి అయ్యా అలాంటివి మీకే తెలియాలి అవి. వరాహస్వామి స్థలం ఇస్తే ఆ స్థలం తీసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇది నాదే అన్నాడు. రామచంద్రమూర్తి మధ్యలో స్థలం ఇస్తే సీతమ్మ వారికి అది మాదే స్థలం అని ఆయన అంటున్నారు. నేను లేదండి, భద్ర మహర్షి చెప్పాడు. అందువల్ల మా అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు, మా సీతా మహాలక్ష్మి అంటాం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని. మా అమ్మవారికి రెండు చేతులలో కూడా లీలా కమలాలు ఉంటాయి. మా అమ్మవారికి ఆ విధంగా అద్భుతమైన రూపంతో, విలక్షణమైన రూపంతో, ఏ శాస్త్రంలో ఎక్కడ అంతకుముందు చెప్పబడని రూపంతో ఇక్కడ ఆవిర్భవిస్తే అమ్మవారు ఆ విధంగా ఉన్నందువల్ల మీ స్వామికి, ఇక్కడ ఉన్న మనస్వామికి ఓంకార రాముడని, రామనారాయణుడని ఇలా విలక్షణమైన నామాలు. భద్రాచల స్వామికి 3 ఉంటే 2 నామాలు కేవలం అంటే మా చతుర్భుజాలతో, ద్విభుజాలతో అంటే 2 చేతులతో కమలాలు పట్టుకున్న మా అమ్మవారు మధ్యలో స్వామి బొడిలో ఉన్నందువల్ల ఓంకార రాముడని, అంతేకాక ఆమెకి నాథుడైనందువల్ల శంఖచక్రాలు ధరించినందువల్ల స్వామికి రామనారాయణుడని, ఇలా మీ స్వామికి 2 నామాలు కేవలం మా అమ్మవారి వల్లే వచ్చాయండి. అంతేకాదండి, ఇందాక మీరు అన్నారు అయోనిజులుగా ఆయన తక్కించుకొచ్చారన్నారు. కానీ భద్రాచల క్షేత్రంలో వారు ఇందాక చెబుతున్నారు వైకుంఠం నుంచి దిగొచ్చారన్నారు. అలాగా రామావతార పరిసమాప్తి తరువాత ఆయన అయోధ్యలో జన్మించచ్చుగాక, ఈవిడ మిథులలో జన్మించచ్చుగాక, కానీ ముగ్గురు కలిసి జన్మించినటువంటి స్థానం భద్రాచలం కాబట్టి ఆ విధంగా కూడా మీ రాముడికి అయోనిజత్వం ఉంది, సీతకి అయోనిజత్వం ఉంది అనేటువంటిది గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అవతరించారు, మా అమ్మ